తారీఖు చిక్కట్పల్లిలో ఒక అఫెన్స్ జరిగింది. మనీ ఎక్స్చేంజ్ కోసం కొత్త నోట్ ఇచ్చి పాత నోట్ కమిషన్కి తీసుకున్న క్రమంలో రాబ్ చేసి వెళ్ళారని 8వ తారీఖు జరిగిన అఫెన్స్ని 11th రిపోర్ట్ చేయడం జరిగింది. సో మేము దాని ప్రకారం కేసు రిజిస్టర్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసిన వెంటనే ఏసీపీ చిక్కట్పల్లి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. ఏసీపీ చిక్కట్పల్లి మిస్టర్ నర్సయ్య, ఇన్స్పెక్టర్ సుదర్శన్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బాబ్జీ, డిఐ గాంధీనగర్ శ్రీనాథ్ రెడ్డి, డిఐ ముషిరాబాద్ సంతోష్ అండ్ అదర్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసినాము. వాళ్ళు దాదాపు 1 వీక్ దీని మీద వర్కౌట్ చేసి ఇది ఎట్లా జరిగింది, ఎవరెవరు దానిలో ఇన్వాల్వ్ అయ్యారు, ఆ ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తి చేసి ఇవాళ 7 మెంబర్స్ ఆ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఈ గ్యాంగ్లో సయ్యద్ మిస్బావుద్దీన్ అలీ అలియాజ్ అలీ, ఈయన ఎవరైతే ఆర్గనైజ్డ్గా మనీ ఎక్స్చేంజ్ చేస్తున్నారో వాళ్ళని అప్రోచ్ చేయడం జరిగింది. నేను అప్రోచ్ అయ్యి మేము ఇట్లా పాత నోట్ ఇస్తాము, మీరు ఈ నోట్ ఏదైతే లీగల్ టెండర్ అవైలబుల్ ఉందో ఆ నోట్ ఇస్తే 13% కమిషన్కి మీరు తీసుకోవచ్చు అని చెప్పి ఈయన లూట్ చేయడం జరిగింది. దానిలో ఒక 5 మెంబర్స్ మాట్లాడుకొని వాళ్ళు 45 lakhs 3 బ్యాగ్స్లో 45 lakhs న్యూ కరెన్సీ 2000 నోట్స్ అండ్ 100 నోట్స్ కలిసి తీసుకురావడం జరిగింది. వీళ్ళ ఐడియా ప్రకారం ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకున్నారు. దాని తర్వాత ఇంకొక ప్లేస్కి మార్చారు. అక్కడికి ఈ గ్యాంగ్లు ఇద్దరు వచ్చి నోట్స్ ఉందా లేదా, వీళ్ళ దగ్గర తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర ప్రాపర్ కరెన్సీ ఉందా లేదా అని చెక్ చేసుకొని వాళ్ళతో మాటలతో ఎంగేజ్ చేస్తుంటే ఇంకా ఒక గ్యాంగ్ ఒక బండిలో వచ్చింది. బండిలో వచ్చి సూడో పోలీస్ లాగా సైరన్ కొట్టడం జరిగింది. సో ఆ సైరన్ కొడుతున్నప్పుడు ఎవరైతే ఈ నోట్ తీసుకొచ్చారో, ఎక్స్చేంజ్ కోసం తీసుకొచ్చారో వాళ్ళు భయపడి ఆ కార్లు పారిపోవడం జరిగింది. మధ్యలో ఈ కంప్లైంట్ గణేష్ రెడ్డి అనే అతను దిగి 2 బ్యాగ్తో ఇంకా ఒక ఆటో ఎక్కాడు. ఆ టైంలో అబ్దుల్ రిజ్వాన్, సయ్యద్ కాజం ఇద్దరు బైక్లు వచ్చి ఆ బ్యాగ్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. సో ఇది ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసుకొని జరిగిన అఫెన్స్ ఇది. దీనిలో ఈరోజు మొహమ్మద్ అబ్దుల్ రిజ్వాన్, సయ్యద్ కాజం, సయ్యద్ మిస్బావుద్దీన్, ఎల్లమల్ల జ్వాల, షాహిద్ పాషా, మొహమ్మద్ వికార్ మేదీ, మొహమ్మద్ అక్బర్ ఖాన్ అయిన 7 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే 27 lakhs కరెన్సీ కూడా వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ కరెన్సీతో పాటు ఒక 4-wheeler కార్, 2 మోటార్ సైకిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ రాబరీ అఫెన్స్ని చాలా చక్కగా ప్లాన్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసిన మా ఏసీపీ చిక్కట్పల్లి నర్సయ్య గారు, ఇన్స్పెక్టర్ సుదర్శన్, డిఐ బాబ్జీ, డిఐ గాంధీనగర్ శ్రీనాథ్ రెడ్డి, డిఐ ముషిరాబాద్ సంతోష్, ఇంకా సబ్ ఇన్స్పెక్టర్స్ లఖన్ రాజ్, నరేందర్ రాణా, రాజు, వీళ్ళని సెంట్రల్ జోన్ తరపు నుంచి మా కమిషనర్ గారు తరపు నుంచి అభినందిస్తున్నాము. అలాగే దీంతో పాటు ప్రజల్ని మేము కోరుతున్నది ఏంటంటే, ఈ కమిషన్ కోసం ఆశపడి ఇలాంటి ఎక్స్చేంజ్కి పాల్గొని మీరు మోసం పోకూడదు. ఏదైనా ఈ ఆర్గనైజ్డ్గా జరుగుతుంది, మనీ లాండరింగ్ జరుగుతుందంటే మా దృష్టికి తీసుకురండి, మేము చర్యలు తీసుకుంటాము. అలాగే దీనిలో ఎక్స్చేంజ్ కోసం వచ్చిన వాళ్ళ మీద కూడా ఐటీ డిపార్ట్మెంట్కి మేము రాయడం జరుగుతుంది. దాంతోపాటు మనీ లాండరింగ్ యాక్ట్ కూడా వాళ్ళని బుక్ చేయడం జరిగింది. గణేష్ రెడ్డి వీళ్ళకి పరిచయం లేదా, ఆ గ్రూప్లో వచ్చిన ఒక్క వ్యక్తికి మిస్టర్ అలీ పరిచయం. శేషగిరిరావు ఏదైతే ఉన్నారో శేషగిరిరావుకి గణేష్ పరిచయం, శేషగిరిరావుకి అలీ పరిచయం. ఆ 20 lakhs 20 lakhs యాక్చువల్లీ దీనిలో వచ్చిన ఒక వ్యక్తి ఇంకా ఒక ఆయన దగ్గర నుంచి 20 lakhs తీసుకొచ్చాడు. అది వాళ్ళకి దొరికింది. వీళ్ళు ఈ గ్యాంగ్ ఆ 26 lakhsని తీసుకెళ్ళలేదు. ఆ 20 lakhs వచ్చిన తర్వాత కుకట్పల్లి పోలీసుకు దొరికారు వాళ్ళు.
అవునండి, అంటే ఏ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఉన్నా కూడా దీనిలో సమ్ ఆఫ్ ది కేసెస్ పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కూడా ఉన్నారు. ప్రతి దానిలో వాళ్ళ మీద స్ట్రాంగ్ కేసు కట్టడం జరిగింది, డిపార్ట్మెంట్ యాక్షన్ కట్టడం జరుగుతుంది, వాళ్ళని 100% అరెస్ట్ చేసి పంపడం కూడా జరుగుతుంది. ఈ కేసులో కూడా ఒక హోంగార్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయన కూడా అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేసి ఇంకా ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకుంటాము. డిపార్ట్మెంట్లు కమిషనర్ గారు చాలా కఠినంగా మాకు మెసేజ్ కూడా పంపడం జరిగింది. ఎవరైతే ఈ మనీ లాండరింగ్ దానిలో లేకపోతే ఆ ఎక్స్చేంజ్ దానిలో మిస్చీవ్ చేస్తున్నారో వాళ్ళ మీద డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాము. అలాగే క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం. అదే దానికోసమే మనీ లాండరింగ్ యాక్ట్ ఒకటి వాళ్ళ మీద కూడా కట్టడం జరిగింది. ఏదైతే గ్యాంగ్ డబ్బులు తీసుకొచ్చారో వాళ్ళ మీద కూడా మనం ఒక సెక్షన్ యాడ్ చేయడం జరిగింది. అండ్ ఈ అమౌంట్ ఒక సోర్స్ ఏది ఎక్కడి నుంచి వచ్చింది వెరిఫై చేయడానికి ఐటీ డిపార్ట్మెంట్ కూడా మేము రాస్తున్నాం. హోంగార్డ్ పేరు మొహమ్మద్ వికార్ మేది. లేదు, పోలీస్ స్టేషన్లు పనిచేయలేదు, స్పెషల్ యూనిట్లు పనిచేస్తున్నాడు. దీనిలో యాక్చువల్లీ కంప్లైంట్ ప్రకారం 61 అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ 26 lakhs ఏదైతే దొరికిందో దానిలో ఆయన ఒకడు చీట్ చేయడం వల్ల ఆ లెక్క సరిపోలేదు. సో టోటలీ 45. ఆ 45 దానిలో వీళ్ళు స్పెండ్ చేసిన ముంబైకి వెళ్ళారు. 8th అఫెన్స్ జరిగిన తర్వాత ముంబైకి వెళ్ళారు. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మాకు సీజ్ చేసిన 27 lakhs.